ఏం చెప్పాను? ఎప్పుడు కాల్ చేసినా నాకు అమౌంట్ లేదు, ఇది లేదు. అట్లాంటప్పుడు ఎందుకు తీసుకుంటారు లోను? అట్లాంటప్పుడు ఎందుకు ఇచ్చారు మరి లోన్? నాకు తెలియదా? నాకు డిఫాల్ట్ అవుతుంది మీకు? మీరే కదా తీసుకుంది. నా లోన్ డిఫాల్ట్ అవుతుంది మీకు తెలియదా సార్? ఎందుకు ఇచ్చారు మరి నాకు? బాగుంది, అది బాగుంది అని చెప్పి ఇప్పుడు మీరే కదా నా సిబిల్ రిపోర్ట్ చెక్ చేసి వీడు పడుతున్నాడు క్యాండిడేట్, వీడు ఇంట్రెస్ట్ బాగా ఇస్తాడు అని చెప్పేసి కదా తీసుకుంది మీరా? యాప్ డౌన్లోడ్ చేసి ఇచ్చింది మేమా? యాప్ క్రియేట్ చేసింది మీరే కదా తీసుకోనికి. మెడికల్ ఎమర్జెన్సీ దట్స్ ఫైన్, బట్ ఓన్లీ ఫర్ మినిమం అమౌంట్ 1500 రూపీస్. మెడికల్ ఎమర్జెన్సీ దట్స్ ఫైన్ ఏంది మేడం? దట్ ఈస్ నాట్ ఫైన్. ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ ప్రాబ్లం. నాకు 1-2 months పడుతుంది సార్. వస్తే మాక్సిమం నెక్స్ట్ మంత్ చేస్తా, లేదంటే నెక్స్ట్ మంత్ అటు నెక్స్ట్ మంత్ మ్యాక్స్ చేస్తే ఆగస్ట్ చెప్తారు, ఆగస్ట్ చేస్తే సెప్టెంబర్ చెప్తారు, సెప్టెంబర్ చేస్తే అక్టోబర్. మళ్ళీ నేను అట్లేం చెప్పాను. ఇప్పుడు మీరే ఇమాజినేషన్ చేసుకుంటే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. ఇక్కడ మేడంకి మెడికల్ ఎమర్జెన్సీ ఉందని చెప్తే సో దట్ ఇస్ ఫైన్ అని చెప్తుంది. సో ఏ విధంగా హ్యాండిల్ చేశానో సో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. మనీ లోన్ తీసుకొని లోన్ పేమెంట్ చేయట్లేదు. అర్థం కాలేదు సార్, నా పేరు వెంకట ప్రసాద్. నేను మనీ తరపు నుంచి కాల్ చేస్తాను. ఇది పేమెంట్ చేయట్లేదు లోన్ తీసుకొని. టైం పడుతుందా అండి? ఇంకా ఏం సార్, ఇప్పటికే 6 months అయిపోయింది తీసుకొని, ఇంకా మళ్ళీ టైం పడుతుందా? అవునండి, ఇంకెంత టైం పడుతుంది? ఇంకొక 2 months పడుతుంది. సార్ నెక్స్ట్ మంత్. అప్పుడు మంత్లీ మనం ఎట్లా సార్ తీసుకున్నాం? మీరు ఇది మంత్లీ ఇన్స్టా ఈఎంఐ కడతాను కదా తీసుకున్నారు. ఈఎంఐ కడతాను తీసుకున్నా కానీ బిజినెస్ లాస్ అవుతుంది నాకు తెలియదు కదా. అవును సార్, లాస్ అవుతుందని తెలియనప్పుడు ఎట్లా ఒకటి అరేంజ్ చేసుకోవాలి కదా సార్. మన ఇంట్లో ఏదో ఒకటి గోల్డ్ ఏదైనా ఉంటే. గోల్డ్ ఏం లేదు సార్, అట్లా గోల్డ్ ఏం లేదు పెట్టాను అట్లా. ఫ్రెండ్ అదే సార్, ఫ్రెండ్స్ ఎవరినో తీసుకొని అరేంజ్ చేసుకోవాలా? ఫ్రెండ్స్ ఇవ్వట్లేదు సార్, ఫ్రెండ్స్ ఇవ్వట్లేదు నాకు. అప్పుడు ఎట్లా సార్? ఏదో ఒక మార్గం మీరే ఆలోచించుకోవాలి. తీసుకున్నప్పుడు మీరే ఆలోచించుకుని చేయాలి కదా. ఆలోచించుకుని ఆల్రెడీ వేరే వాళ్ళకి కప్పు అడిగినా నెక్స్ట్ మంత్ ఇస్తాను చెప్పారు. అవును సార్, ఇంచుమించు 1 year ఆపేస్తున్నారు సార్ మీరు ఇప్పుడు లోన్ కట్టుకుంటా. 6 నెలలు అంటారు, 1 year అంటారు, ఏదో క్లారిటీ లేదు సార్. 2025 అక్టోబర్ లో కట్టినారు. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, ఇంచుమించు 8 months, 8th month ఇది మీరు కట్టుకుంటా ఈఎంఐ. అన్ని ఈఎంఐలు కట్టుకుంటా ఉంటే దానికి ఎందుకు ఒప్పుకుంటారు? ఎందుకు ఒప్పుకుంటారు సార్? మీరు ఈఎంఐ లోన్ ఒప్పుకోకనే కదా మీరు ఫాలో అప్ చేస్తుంది. నేను ఉద్దేశం మాట్లాడుతున్నా. మాట్లాడుతూ ఉన్నారు సార్. గత 8 నెలల నుంచి మాట్లాడుతూ ఉన్నారు. 8 నెలల నుంచి మీకు అడ్జస్ట్ అవ్వడం లేదా మనీ? కావట్లేదు. మల్టిపుల్స్ ఉన్నాయి. మల్టిపుల్ ఉంటే అవి కట్టినప్పుడు ఇవి కూడా కట్టాలి కదా. అది కూడా కట్టారు. అది కట్టలే, ఇది కట్టలే, ఏది కట్టలే. చెప్పండి, మాట్లాడతాను. నేను ఏది కట్టలేదు సార్. నాకు మల్టిపుల్ డిఫాల్ట్ ఉన్నాయి. నేను ప్రీవియస్ గా బాగానే కట్టాను. ప్రజెంట్ బిజినెస్ లాస్ ఉంది. బిజినెస్ కొద్ది పికప్ చేసి కట్టేస్తా. ఎప్పుడు సార్ కడతారు? ఎప్పుడు ఫోన్ చేసినా ఇదే చెప్తారు మీరు. ఎప్పుడు చేసినా ఇదే చెప్తారు. ఏం చెప్పాను? ఎప్పుడు కాల్ చేసినా నాకు అమౌంట్ లేదు, ఇది లేదు. అట్లాంటప్పుడు ఎందుకు తీసుకుంటారు లోను? అట్లాంటప్పుడు ఎందుకు ఇచ్చారు మరి లోన్? నాకు తెలియదా? నాకు డిఫాల్ట్ అవుతుంది మీకు? మీరే కదా తీసుకుంది. నా లోన్ డిఫాల్ట్ అవుతుంది మీకు తెలియదా సార్? ఎందుకు ఇచ్చారు మరి నాకు? బాగుంది, అది బాగుంది అని చెప్పి ఇప్పుడు మీరే కదా నా సిబిల్ రిపోర్ట్ చెక్ చేసి వీడు పడుతున్నాడు క్యాండిడేట్, వీడు ఇంట్రెస్ట్ బాగా ఇస్తాడు అని చెప్పేసి కదా తీసుకుంది మీరా? యాప్ డౌన్లోడ్ చేసి ఇచ్చింది మేమా? యాప్ క్రియేట్ చేసింది మీరే కదా తీసుకోనికి. తీసుకుంటే ఎక్కడ ఉన్నావో తీసేసుకుంటారు. తీసుకుంటాం మరి. యాప్ క్రియేట్ చేసి మీరే కదా తీసుకోమని చెప్పేసి కదా. మనిషి మానవత్వం బాగానే చెప్తారు మీరు, కానీ కస్టమర్ కి బిజినెస్ వచ్చినప్పుడు కూడా టైం పడుతుంది. టైం ఇవ్వాలి మీరు. ఆల్రెడీ ఇచ్చాము కదా 8 months. 8 months ఎవరు ఇచ్చారు? నాకు డైలీ కాల్ చేశారు మీరు. 100 రకాలు నాకు కాకుండా పక్కన కూడా కాల్ చేశారు కదా. 100 మందికి చేస్తారు సార్. అప్పుడు రెఫరెన్స్ పెట్టినప్పుడు చేస్తారు. 100 మందికి ఎందుకు చేస్తారు? 100 మంది రిఫరెన్స్ పెట్టారా? నేను మీరు పెట్టినప్పుడే కదా చేస్తారు. నేనైతే చేయలేదు. మీరు చేయలేరు మరి. మీరు 8 నెలలుగా నాకు డిస్టర్బ్ చేయనట్టు మంచిగా మీరు కూల్ గా నాకు టైం ఇచ్చినట్టు చెప్తారు కదా. ఈ 8 నెలలో ఏమేమైందో నాకు మొత్తం తెలుసు కదా. ఇప్పుడు నేనేం రెస్పాండ్ కాలేనా? నేను మీకు రెస్పాండ్ కాలేనా? మీకు రెస్పాండ్ అయినట్టు వాళ్ళకి రెస్పాండ్ అయినట్టే కదా. సరే సార్, అప్పుడు ఈఎంఐ ఎందుకు కట్టడం లేదు అంటున్నా నేను. ఈఎంఐ ఎందుకు కట్టలేదు? స్టార్టింగ్ లో చెప్పినా కదా, బిజినెస్ లాస్ అయిపోయింది, మల్టిపుల్ డిఫాల్ట్ అయినాయి, కట్టలేని పొజిషన్ లో ఉన్నా. కార్డు ఎందుకు తీసుకున్నారు? లోన్ ఎందుకు తీసుకున్నారు? ఎందుకు ఇచ్చారు మీకు తెలియదా? మరి నా డిఫాల్ట్ అయితే మీకు తెలియదా? చెక్ చేయాల్సింది మీరు మరి ప్రాపర్ గా. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎప్పుడు కడతారు అయితే? నెక్స్ట్ మంత్ 20. అప్పుడు ఎట్లా వస్తాయి డబ్బులు? అప్పుడు ఏదో రకంగా చేస్తారు అని చెప్పానా మీకు? చెప్పాలి కదా సార్. అప్పుడు కూడా మీరు 20 కాల్ చేసి ఆ రోజు కూడా నాకు డబ్బులు లేవంటారు కదా. అట్లా ఎట్లా వస్తే చెప్పండి. 1-2 months పడుతుంది నాకు. 1-2 months. మళ్ళీ 1 month ఇప్పుడే లాస్ట్ మంత్, నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా చేస్తాను. మళ్ళీ 1-2 months అప్పుడు చెప్తారు కదా. మీరు ఫిక్స్ అడిగారు కదా. నెక్స్ట్ మంత్ వస్తే లేదంటే నెక్స్ట్ మంత్ కట్టేస్తా.
2 months అయితే ఖచ్చితంగా అయిపోతుంది. ఆగస్ట్ తర్వాత చేస్తే సెప్టెంబర్ లో కడతారు కదా. నాకు 1-2 months పడుతుంది సార్. వస్తే మాక్సిమం నెక్స్ట్ మంత్ చేస్తా, లేదంటే నెక్స్ట్ మంత్ అటు నెక్స్ట్ మంత్ మ్యాక్స్ చేస్తే ఆగస్ట్ చెప్తారు, ఆగస్ట్ చేస్తే సెప్టెంబర్ చెప్తారు, సెప్టెంబర్ లో చేస్తే అక్టోబర్. మళ్ళీ నేను అట్లేం చెప్పాను. ఇప్పుడు మీరే ఇమాజినేషన్ చేసుకుంటే ఇక రాసుకోండి. మరి కాల్ చేయకండి, మీరు ఇక మొత్తం ఇమాజినేషన్ చేసుకోండి. నంబర్ ఊహించుకోండి కస్టమర్ది, ఇమాజినేషన్ చేసుకొని ఫీడ్బ్యాక్ రాసుకోండి. ఇంకా కాల్సింది చేస్తారు చెప్పండి. ఈ మంత్ లో నాకు కాదు, నెక్స్ట్ మంత్ లో చేస్తా అన్నారు. నెక్స్ట్ మంత్ నేనేమడిగా నెక్స్ట్ మంత్ అవుతుందా సార్ అంటే లేదు మళ్ళీ 1 or 2 months అవుతుంది. 1 month ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ చెప్పాలి కదా. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటారు దాన్ని. లేదు, మీకే ఒక క్లారిటీ లేదు. మీరేం చేస్తారు సార్ పేమెంట్? మీకే ఒక క్లారిటీ లేదు కదా అంటున్నా నేను. రాసుకోండి కాదే మరి కస్టమర్ క్లారిటీ లేదని చెప్పేసి. ఇలాగంటే ఇమాజినేషన్ చేయండి, ఇమాజినేషన్ చేసి ఫీడ్బ్యాక్ రాయండి. మీరే కదా సార్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ చెప్పాను సార్, చెప్తున్నా కదా. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ చెప్పాను ఎక్కువ. నాకు నెక్స్ట్ నేను చెప్పి కూడా వినండి. ఈ మంత్ కాదు నెక్స్ట్ మంత్ అన్నారు సార్. నెక్స్ట్ మంత్ అన్న కన్ఫర్మ్ చెప్తారు, అప్పుడు చేస్తే మళ్ళీ చెప్తారా అంటే 2 months పడుతుంది మళ్ళీ నాకు. అవునండి, అప్పుడు ఇక్కడే అర్థం అయిపోతుంది కదా మీరు ఎట్లాగా మాట్లాడుతా ఉన్నారు. అది ఏమర్థమైంది? ఎస్ బ్యాంక్ నుంచి మాట్లాడతాను సార్. క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేసుకోవాలి కదా, చేసుకున్నారా? ఎట్లా? లేదండి. ఎందుకు సార్? మేడం ఇష్యూ ఉందో నాలో నిన్న చెప్పినా కదా మేడం మీకు. ఏంది ఇష్యూ సార్? 1000 rupees కదా సార్ ఇష్యూ. మేడం మీకు నాకు మెడికల్ ఎమర్జెన్సీ దట్ ఫైన్, బట్ ఓన్లీ ఫర్ మినిమం అమౌంట్ 1500 rupees. మెడికల్ ఎమర్జెన్సీ దట్స్ ఫైన్ మేడం. దట్ ఈస్ నాట్ ఫైన్. ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ ప్రాబ్లం. ఫైన్ అంటే సార్, సి 1 minute సార్, మీరు హాస్పిటల్ లో ఉన్నారు. దట్ ఈస్ ద రీజన్ వి డిడ్ నాట్ ఆస్క్ యూ టిల్ ద టైం కదా. నేను ఒకటి వినండి మేడం. యాక్చువల్ గా మీకు మెడికల్ ఎమర్జెన్సీ ఉంది కాబట్టి మేము టోటల్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ అడగట్లేదు. మినిమం అమౌంట్ అయినా చార్జెస్ చేసుకొని కట్టండి అంటున్నాం కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా వినండి మేడం. ఇప్పుడు నేను చెప్పింది కొద్దిగా వినండి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే నాకు మెడికల్ ఎమర్జెన్సీ ఉండగా కూడా నేను 2 years నేను ప్రీవియస్గా గత 2 years నుంచి ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా ఉన్నాను. డయాగ్నోసిస్ అప్పటి నుంచి అవుతుంది. ఓకే, నాకు అప్పటి నుంచి ప్రాబ్లం ఉంటే నేను ఇష్యూ వచ్చిన ఇమీడియట్గా స్టాప్ చేయలేదు. 2 years నేను కడుతూనే ఉన్నా. 2 years నుంచి నాకు ప్రజెంట్ మెడికల్స్ కి సరిపోవట్లేదు అమౌంట్. ఇట్ ఈస్ డూ ఆర్ డై సిచ్యువేషన్. మీరు కట్టుకుంటూ వచ్చినారంటేనే మీకు ప్రాబ్లం అవుతుంది కదా. మినిమం అమౌంట్ ఎందుకు, టోటల్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఒకేసారి కట్టేసేయచ్చు కదా. ఇప్పుడు ఒకటి వినండి మేడం. నేను ఆల్రెడీ కిడ్నీ ఇష్యూ ఉందని మీకు ఆల్రెడీ చాలా సార్లు ఇన్ఫార్మ్ చేసిన, మెయిల్ కూడా పెట్టినా. ఓకే, వెరీ క్లియర్ గా. మీరు మెడికల్ ఉన్న ఇష్యూ ఉన్న కస్టమర్ కి ఈ విధంగా ఫోర్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అది చెప్పండి. సార్ నేను చెప్పేది అర్థం చేసుకోండి సార్. మీరు పేమెంట్ అరే మీరు ఒక సింపుల్ సెటిల్మెంట్ ఆప్షన్ కన్నా మీరు రేస్ చేయొచ్చు కదా. నేను ఆల్రెడీ మెడికల్ డాక్యుమెంట్లు పెట్టి ప్రాపర్ గా పెట్టి నేను రైట్ చేస్తాను. మీరు జనరల్ కస్టమర్స్ తోటి మాట్లాడినట్టు ప్రతి కేసులో మాట్లాడద్దు. దట్ ఈస్ నాట్ అ వే టు స్పీక్. సార్ జనరల్ కస్టమర్స్ తో మాట్లాడినట్టు అంటే ఇంకెట్లా సార్ మాట్లాడారు? రిక్వెస్ట్ చేసి చూసినాం. ఇప్పుడు మీరు మెడికల్ ఎమర్జెన్సీ అని చెప్పేసి మీరు చెప్తున్నారు. మీరు మేడం ఒకటి ఇష్యూ నేను ఏమంటున్నా, నేను 2 years ముందు నాకు ఇష్యూ ఉన్నా నేను కట్టుకున్నా. ప్రజెంట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. ఒక్క నిమిషం సార్. వాట్ ఎవర్ ద ఇష్యూ మే బి, బట్ మీరు it is not a way to respond to the customer, right? The issue is very serious, very critical. ఏం చెప్పాలి అయితే? ఏం చెప్పాలంటే నేను ఇప్పుడు నా వర్క్ నేను చేయొద్దా సార్? మేడం ఒకటి మీ వర్క్ మీరు చెయ్యాలి. వర్క్ లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఆ ఎక్సెప్షన్స్ ని మీరు యాక్సెప్ట్ చేయాలి. ఒక్క నిమిషం. మెడికల్ ఎమర్జెన్సీ ఉంది కాబట్టి you should treat every customer in similar way. That is not a proper treatment. That is not a proper way to do collection. చెప్పండి. 2 ఏళ్ల నుంచి మీరు పేమెంట్ చేస్తారు. 2 ఏళ్ల నుంచి పేమెంట్ చేశారు కదా, అప్పుడే మీరు అవుట్ స్టాండింగ్ అమౌంట్ చేసేసుకుంటే ఈ ప్రాబ్లం అంతా ఉండేదా? మేడం అంత బేసిక్ నేను 1వ క్లాస్ 2వ క్లాస్ కాదు, నేను బాగానే చదువుకున్నా. వినండి అది చిన్న పిల్లవాడికి తెలుసు. అది వినండి సార్. మెడికల్ ఎమర్జెన్సీ అంటే మీరు యూజ్ చేసిన అమౌంట్ ని రిటర్న్ తీసుకోకూడదు ఏం రూల్ లేదు కదా. నేను ఏమంటున్నా మేడం, వింటారా లేదా? నేను వినండి. థ్యాంక్ యూ. 26వ తారీఖున మీరు ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పారు. ఆ పర్సన్ కి ఇన్ఫార్మ్ చేశారా సార్? లాస్ట్ మంత్ 26వ తారీఖున మా వాళ్ళు కాల్ చేసినప్పుడు ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పారు కదా సార్? చేశాను. ఆ పర్సన్ ఇన్ఫార్మ్ చేశారా? చేసిన. పేమెంట్ ఎప్పుడు క్లియర్ చేస్తానని చెప్పారు సార్? నాకు చెప్పలేదు. నాకు ఇట్లా చేసిన రాబోయే నా నంబర్ పెట్టిన ఉంటారు కదా అని చెప్పిన. పేమెంట్ క్లియర్ చేసుకోమని చెప్పండి సార్. ఎప్పుడు చేస్తారో ఒకసారి కాన్ఫరెన్స్ కలపండి, మాట్లాడతాను సార్. నేను కలపను, మీరే వేసి మాట్లాడుకోండి. కానీ మీ పేరేంది చెప్పలేదు? నేను తనకి కాల్ సార్, నా పేరు బ్లెస్సీ. అండ్ ప్రాపర్టీ నుంచి కాల్ చేస్తాను సార్. పేరు? నేను తనకి బ్లెస్సీ సార్. జస్టీనా? ఎస్ సార్. నేను తన నెంబర్ కి పేమెంట్ పంపిస్తున్నాను. చెక్ చేసుకోమని, పేమెంట్ క్లియర్ చేసుకోమని చెప్పండి సార్. నేను ఎందుకు చెప్తానమ్మా, ఒకసారి చెప్పినా అయిపోయి మళ్ళీ ఎందుకు చెప్తా నేను? సార్ తన పేమెంట్ క్లియర్ చేసే వరకు మీకు ఇలా కాల్స్ వస్తాయి సార్. మీకు ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా. నాకేం ఇబ్బంది? ఫోన్ చేయి మాట్లాడతా, గంట మాట్లాడతా. నువ్వు పురుషత్వం కూర్చున్నావు అంటే చెప్పు. నాకేం పని పాట ఏం లేదు. సిబిల్ స్కోర్ మొత్తం పడిపోయింది.
ఎవరిది? లోన్స్ కూడా రావు సార్. ఎవరిది? అయితే నాకేంది? లోన్స్ క్లియర్ చేశారు. అయితే నాకేంది మరి? కాన్ఫరెన్స్ కాల్ కలపండి సార్. కల్పను కండిషన్స్ కల్పను ఆన్ టైమ్ లో క్లియర్ చేసుకుంటా అని చెప్పి. అదేనండి నేను కల్పను. మీది అన్ని చూతియ పనులు బంద్ చేసుకోండి. ఈ చూతియ పనులు బంద్ చేసుకోండి. రిఫరెన్స్ నంబర్ పెట్టిందంటే వాళ్ళతో మాట్లాడాలి మీరు, అంతేగాని రిఫరెన్స్ నంబర్ అంటే షూరిటీ పెట్టిండా వాడు? రిఫరెన్స్ నంబర్ మీనింగ్ ఏందో తెలుసా నీకు? కన్ఫర్మ్ చేస్తే రిఫరెన్స్ నంబర్ కి నీకు షూరిటీకి చేరదు. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.